రైట్. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్రిక్తతలు కూడా అంతకంతకు పెరిగిన పరిస్థితి ఈరోజు కనిపించింది. ఈరోజు ఉదయం రెండు వైపుల నుంచి అనేక చర్యలు చేపట్టిన సందర్భం కూడా కనిపించింది. అయితే భారత్ వైపు నుంచి ప్రధానంగా పాకిస్తాన్కు సంబంధించిన యుద్ధ విమానాలను ఎదుర్కొనే సందర్భంలో మన దేశానికి సంబంధించిన పైలట్, యుద్ధ విమానానికి సంబంధించిన పైలట్ అభినందన్ పాకిస్తాన్ సైన్యం చేతికి చిక్కడం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అతను క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అయితే జరుగుతున్న పరిణామాలు, ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ తరుణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి కావచ్చు, పూర్తి స్థాయిలో మరి పరిస్థితి సద్దుమణగాలంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. నిజంగానే ఆ యుద్ధం వైపు అడుగులేసే అవకాశం ఉంటుందా, లేక రెండు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కానీ చర్చలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? ఇదే అంశంపై ఇవాళ మనం చర్చను చేపట్టిన వాళ్ళ చర్చలో ప్రత్యేకంగా మనతో పాటు పాల్గొంటున్నారు రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, గ్రూప్ క్యాప్టెన్, అలాగే కార్గిల్ వార్ వెటరన్ జీజే రావు గారు. జై హింద్ అండి. జై హింద్ అండి. అలాగే రిటైర్డ్ ఆర్మీ క్యాప్టెన్ అనంత కృష్ణ గారు కూడా మనతో పాటు పాల్గొంటున్నారు. అలాగే బ్లాక్ క్యాట్ టీంలలో కూడా ఆయన పనిచేశారు. వెల్కమ్ అండి. ముందుగా రావు గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మనం చూసాం నిన్న కొన్ని కవ్వింపు చర్యలు పాకిస్తాన్ వైపు నుంచి చూసాం. భారత్ పూర్తి స్థాయిలో దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతను కూడా ప్రకటించింది. ఈరోజు పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన కవ్వింపు చర్యలను ధీటుగా భారత సైన్యం ఎదుర్కొంది. అయితే ఈ పరిణామంలోనే, ఈ తరుణంలోనే భారత సైన్యానికి సంబంధించిన ఒక ఫైటర్ పైలట్ పాకిస్తాన్ చేతికి చిక్కిన సందర్భం కూడా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ పరిణామాల్ని? మనం బ్యాక్గ్రౌండ్కి వెళితే నిన్న ఉదయం పుల్వామా అటాక్కి ప్రతీకార చర్యగా మనం సర్జికల్ స్ట్రైక్ చేశాము. మనం చేసింది నాన్ మిలిటరీ ప్రీఎంప్టివ్ యాక్షన్. అంటే అది మనం వాళ్ళ మిలిటరీ స్థావరాల్లోకి వెళ్ళలేదు, వాళ్ళ సివిలియన్స్ను ధ్వంసం చేయలేదు, వాళ్ళ మిలిటరీ పర్సనల్ని ధ్వంసం చేయలేదు. ఇది మనకు అన్యాయం జరిగింది. ప్రపంచంలో చాలా దేశాలకి ఈ ఉగ్రవాదం వల్ల అన్యాయం జరిగింది. ముఖ్యంగా మనకు రెగ్యులర్గా అన్యాయం జరుగుతుంది కదా, దీన్ని ఇంకా అన్ని విధాలా దీన్ని నిర్మూలించాలని తీసుకున్న చర్య అది. దాన్ని వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ని దే బ్లో ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఓకే, లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి, ఉన్నదాన్ని లేనట్టుగా సృష్టించి, దీన్ని మనం వాళ్ళపైకి దాడి చేసినట్టుగా పరిగణించి వాళ్ళు ఇప్పుడు ఇమ్రాన్ ఖాను పాకిస్తాన్ వల్ల ప్రజల ప్లస్ అపోజిషన్ పార్టీ ప్రెషర్లో వచ్చి ఒక దుస్సాహసానికి ఫేస్ సేవింగ్ మెజర్ అంటారు, దానికి ఆ దిశగా ఈరోజు ఏం చేశారంటే చాలా ఫైటర్ ప్లేన్స్ డజన్ ప్లస్ వాళ్ళు మన టెరిటరీలోకి యాక్చువల్లీ మిలిటరీ అఫెన్సివ్ యాక్షన్ కొరకు వచ్చారు. ఓకే, అది వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఏదో ఓపెన్ ల్యాండ్లో బాంబులు వేయడానికి వచ్చామని వాళ్ళు కప్పిపుంచుకుంటున్నారు. మొత్తం అంత పెద్ద ఎత్తులో బెస్ట్ ఆఫ్ ద పైలట్స్, బెస్ట్ ఆఫ్ ద ఫైటర్ ప్లేన్స్ డజన్ ప్లస్ ఎనిమీ టెరిటరీలోకి ఊరికైనా ఓపెన్ ఏరియాలో బాంబులు వేయడానికి వచ్చామని చెప్పేది అసలు ఎవరు నమ్మశక్యం కాదు. సో మనం దానికి రిటాలియేటరీ మెజర్గా మనము మొదటి నుంచి ఇప్పటివరకు ఎన్ని వార్స్ తీసుకున్నా కూడా మనం ఎప్పుడు వార్కి ముందుగా వెళ్ళలేదు. వాళ్ళు ప్రతిసారి వార్ చేస్తేనే మనం దానికి ప్రతీకార చర్యగా ప్రతిసారి వాళ్ళు ఓడిపోయారు, సరెండర్ అయ్యారు. కానీ వాళ్ళకి దుస్సాహసం అనేది ఒక అలవాటు అయిపోయింది, వాళ్ళకు బ్రతుకుతారు పాకిస్తాన్కి. అయితే ఈసారి కూడా అది చేస్తే మన వాళ్ళు దాన్ని మన మిలిటరీ స్థావరాన్ని నష్టం చేయనీయకుండా, మన ఈవెన్ సివిలియన్స్ని కూడా చనిపోనివ్వకుండా వాళ్ళను తిరిగి పంపించే ఒక ప్రక్రియలో దురదృష్టవశాత్తు మన ఒక మిగ్ క్రాష్ అయింది, డిస్ట్రాయ్ చేయబడింది. దాంతోపాటు ఆ వింగ్ కమాండర్ అభినందన్ వాళ్ళ ఏరియాలో వెన్ యూ జంప్ అవుట్ ఆఫ్ ద ఏరోప్లేన్, వెన్ యూ ఎజెక్ట్, ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ కంట్రోల్, విండ్ డైరెక్షన్స్ అది ఇది. అదేవిధంగా మనం F-16 కొట్టాము, వాళ్ళ పైలటు అదృష్టవశాత్తు వాళ్ళ టెరిటరీలోకే వెళ్ళిపోయి రెస్క్యూ కాగలిగాడు. ఓకే, సో ఇప్పుడు రైట్, ప్లీజ్. సో నా దృష్టిలో ఎస్కలేట్ చేయడం మనకు కూడా మంచిది కాదు, పాకిస్తాన్కి అస్సలే మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ నెగోషియేషన్స్ చేద్దాము,
మనం మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలని అనేది మనసులో ఉన్న మాట యాక్చువల్లీ. ఓకే, వాళ్ళ ప్రజలకి నచ్చ చెప్పడానికి నేనేం ఊరుకోలేదు, నేను అఫెన్సివ్ యాక్షన్ చేశాను. అందులో మన దురదృష్టవశాత్తు ఒక పైలట్ వాళ్ళ చేతిలో ఉన్నాడు. ఓకే, సో వాళ్ళు గొప్ప విక్టరీగా చూసుకుంటున్నారు. ఆ విధంగా ఆలోచించితే కార్గిల్ వార్లో కూడా మొట్టమొదలు కొంచెం వాళ్ళ వైపు నుంచే మనకి డిస్ట్రక్షన్ జరిగింది. తర్వాత వాళ్ళు ఓడిపోయారు, సరెండర్ అయ్యారు. అప్పుడు కూడా నచికేత గారిని పట్టుకున్నారు, ఫ్లైట్ లెఫ్ట్ నచికేత అని. సో దీన్ని మనం పెద్ద మనకి డిఫీట్ అని వాళ్ళకి విక్టరీ అని అనుకోవాల్సిన అవసరమే లేదు. తుదిగా మనం ఎస్కలేట్ చేయకుండానే మనకు కావాల్సిన మన ఉద్దేశం, మనం వాళ్ళకి బుద్ధి చెప్తాము, టెర్రరిజం ఆపేస్తాము, ఇంటర్నేషనల్ ప్రెషర్ వస్తుంది, యుద్ధం కాదు అని నా గట్టి అంచనా. అనంతకృష్ణ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, మన పైలట్ ఎవరైతే వాళ్ళ అధీనంలో ఉన్నాడో అతను సురక్షితంగా తిరిగి రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ జెనీవా కన్వెన్షన్ కావచ్చు ఏం చెప్తోంది వాస్తవానికి? మన దేశానికి సంబంధించి, ఒక దేశానికి సంబంధించిన సైనికుడు ఇతర దేశానికి కనుక పట్టుబడితే అతన్ని అప్పగించడానికి కానీ అతని పట్ల ఎట్లాంటి వ్యవహారం ఉండాల్సిన అవసరం? మన దేశము కానీ వేరే దేశం కానీ ఒక సైనికుడు వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటే రూల్ ప్రకారం అయితే దాన్ని వాళ్ళు ఈ రోజైతే ఏ ట్రీట్మెంట్ కనిపించిందో టీవీలో, అది దానికి బర్క్లాఫ్ అంటాం మనం. అవి చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంటే మనము కశ్యపును పట్టుకున్నాం, వాడు ఒక టెర్రరిస్ట్, సైన్యం కూడా కాదు. మనం 5 సంవత్సరాలు పెంచి పోషించి వాడి మీద సమ్ కరోడ్స్ ఎక్స్పెండిచర్ చేశాం. అది డిఫరెన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఇండియాకు ఉన్న డిఫరెన్స్. మనం ఎప్పుడూ శాంతిని కోరుకుంటాం, ఎదుటివాడిని కూడా మనం మంచితనమే చెప్తాము. అది పాకిస్తాన్తో లేదు. అది 2 నాలుకల ధోరణి అంటారు. అది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేశారో దానికి మనం అప్పీల్కి వెళ్ళొచ్చు యూఎన్ఐకి. ఇప్పుడు మా పైలట్ను పట్టుకున్నారు, ఇలా జరిగింది. ఇంకోటి ఏంటంటే రెడ్డి గారు చెప్పినట్లు మనము వార్ చేయలేదు, మనం యాంటీ టెర్రరిస్ట్ మీద అటాక్ చేశాం. పాకిస్తాన్ లోపలికి మనం వెళ్ళలేదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది మన భూభాగం, వాళ్ళది కాదు. అది అక్కడ వాళ్ళతో పాటు చైనా కూడా కొంత భాగం ఉంది. మన భూభాగంలో యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవుతున్నవి, ఇంకా కొన్ని జరగబోతున్నాయని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకున్నది. పుల్వామా ఘటన ఒక సైడు, పుల్వామా ఘటనకు ప్రతీకారం అనేది మనము ఇప్పుడు చెప్తున్నాము. అది కాకుండా కూడా ఆల్రెడీ ఇంకా ఇలాంటి ఘటనలు జరిగే ఛాన్సెస్ ఉందని మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అందుకొరకే దీన్ని ఎప్పుడైనా బాగుంటుంది ఒకసారి తీసుకుంటే ప్రతీకారం చర్య. ఇది ఓన్లీ ఆరంభమే, ఇంకా చాలా దాడులు జరగాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటినీ ఒక విధంగా మోడీ గారు నమ్మించారు. ఏమని? పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి ఇన్ని రోజులు ఉన్న మన దేశం అంటే ఇక్కడ రాజకీయం కాదు, ఇంతకుముందు ఉన్న నాయకులు ఎవరు అది నమ్మించలేదు. మోదీ గారు విదేశీ పర్యటనలో ప్రతి దగ్గర ఈ టాపిక్ తీసుకొచ్చి అన్ని దేశాలను నమ్మించాడు. ఏది? పాకిస్తాన్లో టెర్రరిజము పెంచి పోషిస్తున్న ఒక భావన కలిగించారు. ఇంకోటి ఏంటంటే యుద్ధం అంటున్నారు. యుద్ధం రావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. బై మిస్టేక్లో 99% అయితే రాదు. ఒకవేళ వచ్చింది అంటే యావత్ భారతదేశము ఈ పొలిటికల్ అన్ని పక్కకు పెట్టి సైన్యానికి వెన్నుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదే మాదిరిగా రిటైర్డ్ కానీ ఎప్పుడు కానీ సైనికుడు లేకుంటే మనం ఇక్కడ కూర్చోలేము. 130 కోట్ల మంది ప్రజలు ఈరోజు హాయిగా మనం నిద్రపోతున్నామంటే అక్కడ బార్డర్లో సైనికుడు కాపలా కాస్తున్నాడు. ఒకవేళ సైనికుడు రైఫిల్ పక్కకు పడేసి వెనక్కి మళ్ళీ నాకెందుకు అన్నాడు అనుకో, మనం ఇక్కడ కూర్చోలేము. అది భారతదేశ ప్రజలు గమనించాలి. వాళ్ళకిచ్చే భారతదేశ గౌరవం కాదు, ప్రతి పౌరుడు కూడా సైనికునికి ఇచ్చే మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే సైనికుడు లేనిది మనం లేము. అంటే మేము సైనికులం అని చెప్పి మా కొరకని చెప్పడం లేదు. మొత్తంలో యావరేజ్గా మీరు చూడండి, సైనికుడు లేనిది ఇండియా సేఫ్లో లేదు. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు యుద్ధం అని ఎందుకు అంటున్నాడు ఇమ్రాన్ ఖాన్ అంటే, ఇక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెసిడెంట్ రూల్ ఇద్దరున్నారు మనకు. వీళ్ళు చెప్పిందే మన దగ్గర నడుస్తుంది రూలింగ్. అక్కడ పొలిటికల్ ఒక నామకే వస్తేనే అక్కడ పొలిటికల్ పార్టీలు, అక్కడ పవర్ మొత్తము సగం ఆర్మీలో, మిగతాది ఉగ్రవాద చేతుల్లో ఉంది. ఇది 2 ప్రెషర్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏదో ఒకటి చూపించాలి. ఇట్లా అటాక్ అయింది అంటే నువ్వు చేతులు ముడుకొని కూర్చున్నావు, పార్లమెంట్లో నేను గగ్గోలు అయింది, దానికి ప్రతీకారం అంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఈరోజు వాళ్ళు మామూలుగా ఫ్లైట్స్ని పంపారు, మేము కూడా వెళ్ళాము. మన బ్యాడ్ లక్లో ఒక పైలట్ దొరికాడు. ఇక దాన్ని ఇప్పుడు వాళ్ళు భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు. అంతే తప్ప యుద్ధం అనేది ఒకవేళ రాదు, వచ్చిన అన్నిటికీ మనం రెడీ. ఈ స్ట్రెంత్లో చూసినా, ఎక్విప్మెంట్లో చూసినా, నాలెడ్జ్లో చూసినా, ధైర్య సాహసాల్లో చూసినా పాకిస్తాన్ కంటే మనం డబ్బుల్లో ఉన్నాము. ఇంకొకటి యుద్ధం అనేది ఆ రోజు
ప్లాన్ బట్టి కూడా ఉంటుంది. యుద్ధం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఆ రోజు టాక్టికల్గా ఏం ప్లాన్ స్ట్రాటజీస్ని బట్టే ఉంటుంది. యుద్ధం అనేది రాదు, ఎందుకంటే యుద్ధం అని వస్తే మనం ఆర్థికంగా ఫైనాన్స్గా ప్లస్ మన ఏవైతే మనం ఇప్పుడు బెనిఫిట్స్కి యూజ్ చేస్తున్న నిధులు ఇవన్నీ మళ్లించాల్సి వస్తుంది. మనముకు 10 to 15 years బ్యాక్ వెళ్తాం. అంటే ఎగ్జాంపుల్గా మేము 10 సంవత్సరాల ముందు నాతో ఒక బండి స్కూటర్ ఒకటే ఉండేది. ఈరోజు కార్ మెయింటైన్ చేస్తున్నాం, మళ్ళీ ఆ స్థితికి వెళ్తాం. మనం ఆర్థికంగా రెండు దేశాలు కూడా నష్టమే. మనము వాళ్ళకి చాలా ఇద్దరికీ నష్టం అవుద్ది. వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, అన్నిట్లో నష్టం జరుగుతుంది. మనకంటే వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు వాడు మళ్ళీ నా దగ్గర న్యూక్లియర్ బాంబు అని వాడు ఒకటేస్తే మనం 10 వేయగలుగుతాం. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మామూలు పౌరులు చనిపోతారు, అల్లకల్లోలం. ఒకవేళ పాకిస్తాన్ పక్కా యుద్ధానికి దిగితే అది యుద్ధము పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్ ఇంటర్నేషనల్లో సపోర్ట్కి వెళ్తాయి. ఇప్పుడు చైనా బ్యాక్ సపోర్ట్ చేస్తే అమెరికా మనకు రావచ్చు, రష్యా రావచ్చు. అట్లా కొన్ని కంట్రీస్ ఇటు కొన్ని కంట్రీస్ అడిపోతే అది వరల్డ్ వార్ కిందకే వస్తుంది. ఇండియా ఒకవేళ ఖచ్చితంగా అయ్యింది అంటే ఇది ఇక లాస్ట్ పాకిస్తాన్కి, ఇక మళ్ళీ మ్యాప్లో పాకిస్తాన్ అనే కంట్రీ ఉండదని మేము అనుకుంటున్నాం. రావు గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం, ఈ యుద్ధం జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ తరుణంలో వాయుసేనకు సంబంధించి ఫైటర్ జెట్స్ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతకుముందు మిరాజ్ సర్ప్రైజ్ అటాక్కు మిరాజ్ను ఉపయోగించారు. ఈరోజు మిగ్లను ఉపయోగించిన సందర్భం మనం చూసాం. వెళ్ళిన పైలట్ కూడా మిగ్ను ఉపయోగించాడు, అక్కడ దాన్ని వారు అటాక్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇలాంటి అటాక్కు వెళ్ళే సందర్భంలో ఎలా సిద్ధమవుతారు పైలట్స్? ఎట్లా, మీరు కూడా ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు, సిద్ధమయ్యే విధానం ఏ విధంగా ఉంటుంది? వారికి డైరెక్షన్స్ కావచ్చు, వారికి ఎట్లాంటి అధికారికంగా ఎట్లాంటి సిగ్నల్స్ ఇస్తారు? ఇది మొట్టమొదలు ఒక పైలట్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయినప్పుడు, అదేవిధంగా వేరే బ్రాంచ్ ఆఫీసర్స్ జాయిన్ అయినప్పుడు యుద్ధ పరిస్థితి బ్యాటిల్ ఇనాక్యులేషన్ ట్రైనింగ్లో క్రియేట్ చేసి దాంట్లో సంసిద్ధత ఏర్పడుతుంది. దాని తర్వాత రెగ్యులర్గా యాన్యువల్లీ బైయాన్యువల్లీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, హోనింగ్ అప్ ద స్కిల్స్ అంటారు. మా ప్రొఫెషనలిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైటింగ్ కెపబిలిటీ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ ద్వారా పెరుగుతుంది. కొన్ని మన దేశంలోనే ఒక హాఫ్ టీమ్ ఎనిమీగా, హాఫ్ టీమ్ ఫ్రెండ్లీగా ఫైట్ చేసి ఎక్సర్సైజ్ తర్వాత అనలైజ్ చేసి మనం వి విల్ ఓవర్కమ్ ద అబ్జర్వేషన్స్. అదేవిధంగా ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్తో, అమెరికాతో, ఆస్ట్రేలియాతో, ఫ్రాన్స్తో మనం ఎయిర్ ఎక్సర్సైజెస్లో పాల్గొని తెలిసిన అనాలిసిస్ ఏంటంటే మన పైలట్స్ ఆర్మీ నేవీ వాళ్ళు వీఆర్ ఈక్వల్ ఆర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ బెటర్ దెన్ దెమ్. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అవుతాము. మీరు అడిగిన ఈ పర్టికులర్ ప్రశ్నకి సమాధానం ఏంటంటే మిగ్ అనే మాట తీసుకున్నారు కాబట్టి మిగ్ అనేది చాలా క్రాష్ అవుతున్నాయి అనేది కాదు. ఈరోజు మిగ్ ఒక్కటే పంపలేదు. మిగ్ ఇట్ ఈస్ ఎ కాంప్లిమెంట్. అంటే ఒక ప్యాకేజ్లో మిగ్ వాజ్ వన్ ఆఫ్ ద కంప్లీట్ ప్యాకేజ్. ఎగ్జాక్ట్లీ ఎన్ని ఉన్నాయి, ఏవి వెళ్ళాయని నాకు తెలియదు. Su-30 ఉండొచ్చు, మిగ్ ఉండొచ్చు, ఒక్కదానికి ఒకటి బ్యాకింగ్గా వెళ్తాయి. ఇప్పుడు అక్కడికి పంపే మిగ్ను తెలిసి కూడా కావాలని ఇన్క్యాపబుల్ అని తెలిసి పంపే క్వశ్చనే లేదు. దాని సామర్థ్యత ఉందే కాబట్టి పంపిస్తారు. ఇంకా ఇది కూడా నిజం కావచ్చు. ఏంటిది, అక్కడ వాళ్ళని డిస్ట్రాయ్ చేసిన F-16ని ఈ మిగ్గే డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు. సో వీ కెనాట్ రూల్ అవుట్ ఎనీ పాసిబిలిటీ. కాబట్టి ఆ ప్యాకేజ్ అనేది ఒకటి, దాంట్లో రడార్ ఎలిమెంట్ ఉంటుంది. అంటే ఎదుటి రడార్ని మనం ఏ విధంగా ఛేదించి వెళ్ళాలనేది. వెపన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ప్రతి విమానంలో, రాకెట్స్, మిసైల్స్, బాంబ్స్, ఆ అమ్యునేషన్ కూడా ఒక ప్యాకేజ్ ఉంటుంది ఆ అవసరాన్ని బట్టి. సో అన్ని ప్యాకేజ్తో వెళ్ళినాయి. సో మనకి ఇక్కడ అదర్ దాన్ ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్పితే, పైలట్ ఆ ఒక మిగ్ క్రాష్ అయిన ఇన్సిడెంట్ తప్పితే వాళ్ళ 12 నుంచి 18 విమానాలను మన భూభాగంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానివ్వకుండా తిరిగి పంపించామనేది ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. తిప్పికొట్టాం కాబట్టి, అంతే కదా. అనంతకృష్ణ గారు, ఈరోజు ప్రధానమంత్రి, పాకిస్తాన్కు సంబంధించిన ప్రధానమంత్రి ప్రకటన కూడా మనం చూసాం. మేము యుద్ధం కోరుకోవట్లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో ఆయన చేసిన ప్రసంగం కావచ్చు, ఇవాళ చేసిన ప్రకటన కావచ్చు. యుద్ధం కోరుకోవడం లేదు అన్నప్పుడు నువ్వు మళ్ళీ యుఎన్ఏకి పోయి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యుద్ధం కోరుకున్నప్పుడు నువ్వు మళ్ళీ ఈరోజు మీ ఫ్లైట్లను పంపించి భూభాగంలోకి ఇంకొకటి రాత్రి నుంచి బార్డర్లో కంటిన్యూ షెల్లింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు నీకు యుద్ధం వద్దు అన్నప్పుడు కామన్గా మాట్లాడుకునే పరిస్థితిలో మాట్లాడాలి. నిన్న ఎప్పుడైతే మనం పోయామో దాని రివెంజ్కి అక్కడ పార్లమెంట్లో ఎప్పుడైతే వాళ్ళ దగ్గర లొల్లయిందో
దాన్ని డైవర్ట్ చేయడానికి నిన్న రాత్రి రజౌరి సెక్టర్ అవన్నీ కంటిన్యూ బ్లాస్ట్ అవుతున్నాయి, షెల్లింగ్ అవుతున్నాయి. ఒక 3-4 జవాన్లకి మనకు కొంచెం అంటే ఇంజ్యూర్స్ అయినాయి. వాళ్ళకి కూడా ఒక 5 బంకర్స్ డిస్ట్రాయిడ్ అయినాయి. ఇప్పుడు నీకు యుద్ధమే వద్దు అన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు అంటే ఒక విధంగా పొలిటికల్ వీక్ ఉంది అక్కడ. మెజార్టీ ఫుల్ ఏం లేదు, ఇమ్రాన్ ఖాన్కు మెజార్టీ ఫుల్ లేదు, బలహీనమైన ప్రభుత్వం ఉంది. దాన్ని ఇప్పుడే కదా వచ్చింది, ఎక్కడ కూలిపోతుందా అన్న ప్రభుత్వం అనేది ఒక భయం ఉంటుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఇలాంటివి చేయొచ్చని మన అభిప్రాయం. అక్కడ స్టాబిలిటీ గవర్నమెంట్ అయితే స్టాబిలిటీ గవర్నమెంట్ లేదు. స్టాబిలిటీ గవర్నమెంట్ ఉన్నా అక్కడ ఏం చేయలేరు వాళ్ళు. నేను ముందే చెప్పాను, అక్కడ ఇద్దరి చేతిలోనే పవర్ ఉంది. పొలిటికల్ లీడర్లు ఇండియాలో ఎలాగా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉందో అక్కడ లేదు అది. అక్కడ ఓన్లీ సగం ఆర్మీ సగం టెర్రరిస్ట్ చేతిలోనే ఉంది పవర్స్. వీళ్ళు ఓన్లీ రబ్బర్ స్టాంప్ అంతే. అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్కి ఏ పవర్స్ లేవు. ఇప్పుడు దాన్ని మళ్లించుకోవాలంటే ఇలాంటివి చేయాలి. ఇంకోటి ఏంటంటే యుద్ధం అని చెప్పి వేరేగా డైవర్ట్ చేస్తాడేమో అని మాకు ఒక చిన్న డౌట్. ఏంటంటే మనం అందరం ఇప్పుడు బార్డర్లో అందరూ అలర్ట్గానే ఉన్నాం. ఈ ఇంటర్నెట్ ఇప్పుడు యాంటీ టెర్రరిస్టు ఇండియాలో ఇంకా కూడా కాశ్మీర్లో కాకుండా అక్కడక్కడ కూడా ఉన్నారు. మనం గుర్తుపట్టి ఏరేస్తున్నాం కదా. దాని మూలంగా కూడా ఏదన్నా మళ్ళీ వేరే అంటే వాళ్ళకి మొత్తంలో శాంతిగా ఉండొద్దు, భారతదేశము శాంతిగా ఉండొద్దు, డెవలప్ కావద్దు. వాళ్ళ ఏం అది మేము కాలేదు వాళ్ళు కావద్దు, అది వాళ్ళ మెయిన్ ఏం అనమాట. మొదటి నుంచి అన్నీ మీరు ఇన్సిడెంట్లు ఎన్ని కార్గిల్ వారు కానీ మళ్ళా బాంబేలో హోటల్ అటాక్, మన పఠాన్కోట్లో ఎయిర్ బేసు, ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు మనము ఓడిపోవడం అనేది లేదు. ఇన్ని దుస్సాచర్యలకు పాల్పడ్డా తిప్పి కొట్టినా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. ఇప్పుడు దాని కొరకు ఏంటంటే యుద్ధం అంటే ఇప్పుడు అన్నీ అలాడుకుంటాము. ఇప్పుడు యుద్ధం అనేది ఒకవేళ కాకపోయినా ఇప్పుడు బార్డర్లకు మనం ఇప్పుడు ఏవైతే మనం ట్రూప్స్ మూవ్ చేశామో ఆల్మోస్ట్ మనకు ఎక్స్పెండిచర్ ఇప్పటికీ చాలా ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్, జవాను, రేషను అన్నీ వెళ్ళినాయి. ఇప్పుడు ఇంకా అక్కడ ఏముంది, స్టార్టింగ్ ఒక ఓన్లీ ఆమినేషన్ బయటికి రావాలి బ్యారన్ నుంచి. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధ సన్నాలంటే మొత్తం షిఫ్ట్ అయిపోయారు బార్డర్కి. ఇప్పుడు యుద్ధము అంటే ఇంక యుద్ధం వస్తే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రెడీగానే ఉన్నామంటే అంత ఖర్చు ఎంత ఎక్స్పెండిచర్ కావాలో అది అయిపోయింది. కాకపోతే యుద్ధం వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అంతే. యుద్ధం వస్తే భారత సైన్యం ఎప్పటికీ వెనకాడదు. ఎవరైనా యుద్ధం రాకూడదని కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం బ్యాక్కి. రాకూడదని కోరుకుంటున్నాము. ఇంకా మరి వాళ్ళు లేదు, ఒకవేళ అనివార్య కారణాలలో వచ్చింది అనుకో, మన సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే భారతదేశ ప్రజలు మొత్తం ఈ రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టి మన సైనికులకి వెన్నుపోటుగా నిల్చోవాలి. వాళ్ళ భార్య పిల్లలకి మీరే ఇక్కడ సపోర్ట్ చేయాలి. అది మేము అనుకుంటున్నాం. రైట్. రావు గారు, పాకిస్తాన్తో పోల్చుకుంటే ఆర్మీ విషయంలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ విషయంలో కావచ్చు, నేవల్లో ఇండియన్ సమర్థత, భారతదేశానికి సంబంధించిన సమర్థత ఎన్ని రేట్లు ఎక్కువగా ఉంటుంది? విల్ గో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మెషినరీ మాట్లాడదాం, అది లెస్సర్ ఇంపార్టెన్స్ మొదలు మాట్లాడిద్దాము. మెషినరీలో మనకి ఎంతైతే అవసరమో మన సేఫ్టీ, సెక్యూరిటీ, ఇంటెగ్రిటీ, భారతదేశ సరిహద్దులను కాపాడుకోవడానికి ఎంత కావాలో మన దగ్గర అంతే ఉంది. కొన్ని విషయాలలో కొంచెం తక్కువగానే ఉండొచ్చు, ఎందుకంటే మన దేశం యొక్క ప్రియారిటీస్ డిఫరెంట్. మనకి హెల్త్, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, ఇంకా అంటే వెల్ఫేరు, డెవలప్మెంట్స్, వీటిపైన మనది ఒక పీస్ లవింగ్ కంట్రీ. మనకు వార్ మన పాలసీ కాదు. దాంతో పోలిస్తే పాకిస్తాన్కి వారే వాళ్ళ పాలసీ, వారే వాళ్ళ బ్రతుకుదెరువు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మెషినరీ వాళ్ళ అవసరానికంటే చాలా ఎక్కువ, మనకంటే తక్కువే, కానీ వాళ్ళ అవసరానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇదేమో మెషిన్స్ గురించి మాట్లాడితే, మీరు ఇంకొక పాయింట్ ఏదైతే అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్, ద హ్యూమన్ రిసోర్సెస్ క్యాపబిలిటీ, అది అసలు వర్ణనాతీతం. అంటే అసలు ఇట్ ఈస్ ఇన్కంపేరబుల్. దాన్ని మనం అసలు మన సోల్జర్స్, మన హ్యూమన్ రిసోర్సెస్, మిలిటరీది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ది మనం పోలిస్తే, ఇంతకుముందు మొదటి ప్రశ్నకు సమాధానంగా చెప్పినట్టు మనం ప్రపంచ దేశాలలో అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో ఎక్సైజ్లలో మన వాళ్ళు వాళ్ళకంటే కొన్ని ఆస్పెక్ట్స్లో ఎక్కువ హయ్యర్ క్యాపబిలిటీ ఉన్నది మనం ప్రూవ్ చేస్తున్నాం రెగ్యులర్గా ఇయర్లీ ఎక్సర్సైజెస్లలో. ప్లస్ మన మొరల్ ఎంత ఎక్కువ ఉన్నది. దానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడు యుద్ధం చేసినా మనకు ఒక మోరల్ కరేజ్ ఉంటుంది, మనం ఒక న్యాయానికి పోరాడుతున్నాం అనేది. అదే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు
టెర్రరిస్టులది వేరే విషయం. ఓకే. అది పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్. టెర్రరిస్టులకి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంటు, బ్రతుకు తెరువు లేదు. వాళ్ళకి వాళ్ళ రిలీజియను ఇండాక్ట్రినేషన్ చేస్తారు. మీరు యుద్ధం చేయాలి, ఇండియా మనకి శత్రు దేశము, యుద్ధం చేస్తే యుద్ధంలో గెలిస్తే నీకు స్వర్గం వస్తుంది, నీకు తిండికి లేదు కదా అని వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం, వాళ్ళకి తిండి పెట్టడం, డబ్బులు ఇవ్వడము. సో అది వేరే. అది పోతే జనరల్గా ఒక సోల్జర్గా, పాకిస్తానీ సోల్జర్, ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హిస్ హర్ట్, ఆయనకు తెలుసు ఆయన యుద్ధం చేసేది ఒక మోరల్ గ్రౌండ్స్ పైన కాదు అది. అట్లాంటప్పుడు న్యాచురల్గా ఆ స్పిరిటు, ఆ స్ట్రెంగ్త్, ఆ జోషు ఉండదు మనకున్నంత. ఓకే. ఇది శక్తి సామర్థ్యాలు మెషినరీ కంపారిజన్ ఇదండి. ఓకే. ఇంకో కీలకమైన అంశం వస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా పైలట్స్కు సంబంధించి ఒక ట్రైనింగ్ చేసి ఒక సమర్థమైన పైలట్ను తయారు చేయాలంటే దానికోసం ఎంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు. నేను విత్ డ్యూ రెస్పెక్ట్ ఫర్ ఆల్, మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కానీ ఒక 15, 20, 30 ఇయర్స్ ఉన్న ఫైటర్ పైలట్ని కోల్పోతే మళ్ళీ ఇంకొక అట్ సేమ్ పైలట్ని క్రియేట్ చేయలేం మనం. అది అసలు ఇర్రిపేరబుల్ లాస్ ఆర్ డ్యామేజ్. మనం విమానాలు కొనుక్కోవచ్చు, 2000 కోట్లు పెట్టి ఒక మెషినరీ కొనుక్కోవచ్చు, కానీ 2000 కోట్లు పెట్టి ఒక చనిపోయిన పైలట్ని మనం ప్రొడ్యూస్ చేయలేము. ఓకే. దట్ ఈస్ ద కంపారిజన్. ఓకే, రైట్. అనంతకృష్ణ గారు, పాకిస్తాన్కు సంబంధించి ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలు అక్కడ పనిచేస్తున్నాయని అనేక సందర్భాల్లో భారతదేశ ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, అంతర్జాతీయ సమాజం వైపు నుంచి ఆధారాలు చూపించినప్పటికీ కూడా ఇంకా కూడా ఆ స్థావరాలను కూల్చివేయడానికి కావచ్చు, వాటిని మూసివేసే ప్రయత్నాలు అక్కడి నుంచి జరిగిన పరిస్థితి లేదు. ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి, అటువైపు నుంచి ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయనే పరిస్థితిని మనం చూస్తాం. దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏమని భావించాలి? దీనికి శాశ్వతమైన పరిష్కారం అంటే మనము ఆల్రెడీ వరల్డ్లో అన్ని కంట్రీలకి చెప్తున్నాం, అయినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ కూడా వార్న్ ఇచ్చాడు, ఏమని, మీరు ఎంత ఇమ్మీడియట్లు అయితే అంత తొందరగా అంటే టెర్రరిస్ట్ని మీరు కంప్లీట్గా నాశనం చేసేసి డిస్ట్రాయిడ్ చేయండి అని అన్నాడు. ఈరోజు ఇచ్చాడు. అయినా పట్టించుకుంటలేరు అంటే దానికి ఇప్పుడు రెండు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంది అదర్ కంట్రీస్. ఇప్పుడు అంటే ఇక్కడ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ముస్లిం కంట్రీ దేశాలు, ముస్లిం బట్టి ఇప్పుడు మన సౌదీ అరేబియా ఎవరో వచ్చేళ్ళారు, వచ్చాడు, వాళ్ళకి కొంచెం ఆ సపోర్ట్ ఉంది. కొంత ఫీలింగ్స్లో వాళ్ళకి ఇంకా ఇస్లాం ఫీలింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పినా వాళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరంటే వాళ్ళకి ఆల్రెడీ మన మీద ఎప్పుడైనా ఒక చెడ్డ అభిప్రాయమే ఉంది. ఇప్పటివరకు పాకిస్తాన్కు ఇండియా మీద మంచి అభిప్రాయం లేదు, మీరు చెప్తే మేమంతా లే అన్నట్లుగానే ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా ప్రతీకార చర్య తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ భయం అనేది కొంచెం స్టార్ట్ అయింది. మిగతా దేశాలు కూడా దీని మీద ఒత్తిడి తెచ్చి ఒకవేళ వాళ్ళు అది చేయకపోతే, వాళ్ళకు మనం చెప్పినా వినకపోతే, అంటే మన దగ్గర నుంచి ఏవైతే నదీ జలాలు పోతున్నాయో, సింధు కానీ జినాబ్ కానీ ఇవన్నీ, అవి వాటర్ బంద్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక దారికి వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎడారి అవుతుంది, అప్పుడు ఇంకా వాళ్ళకి ఏ సోర్సెస్ ఉండదు, అప్పుడు ఇండియా కాళ్ళ దగ్గరికి వస్తారు ఆటోమేటిక్. డిమానిస్ట్రేషన్ చేసినప్పుడు అందరం మనము ప్రభుత్వాన్ని, సరే ఏ ప్రభుత్వం ఎవరు ఉన్నారు మనకు అందరూ తిట్టుకున్నారు ప్రైమ్ మినిస్టర్ని. మీరు కావాలంటే ఆ పీరియడ్ చూడండి, టెర్రరిస్ట్ ఎంటర్ అవ్వడిది చాలా తగ్గింది, 80% వరకు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే మళ్ళీ పైసలు లేకుండా మన కంట్రీ ఉండలేదు. ఆ కంట్రోల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. రావు గారు, దాదాపు 2 దశాబ్దాల క్రితం 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున విజయం సాధించింది భారతదేశం. దేశమంతా కూడా గర్వంతో ఉప్పొంగిన సందర్భాన్ని మనం చూసాం. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఎట్లాంటి మార్పు కనిపించింది? అప్పుడు మీరు యుద్ధంలో స్వయంగా పాల్గొన్నారు కాబట్టి అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఆ కార్గిల్ వారు జరిగిన కారణం, జరిగిన విధం ఏంటిదంటే, వాళ్ళు ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు గుట్ట పైన ఉన్నారు, మనం గుట్ట కింద ఉన్నాం. ఓకే. ఒకటి కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే, మన ఇంటెలిజెన్స్ కొంచెం ఉండవలసినంతగా లేని కారణం వల్ల మనం దాన్ని ముందు తెలుసుకోలేకపోయాము. దాని తర్వాత అందులో నేవీ కాకుండా ముఖ్యంగా మొదలు ఆర్మీ యుద్ధంలో ఆపరేషన్ మోడ్లోకి వెళ్ళింది.
దాని తర్వాత ఎప్పుడైతే ఉట్టి ఆర్మీతో సరిపోదని తెలిసిందో అప్పుడు ఎయిర్ ఫోర్స్ ఎలిమెంట్ని అందులో డౌటేల్ చేశారు. సో ఎయిర్ ఫోర్స్ ఎప్పుడైతే అందులో భాగస్వామ్యంగా ఎంటర్ అయిందో అప్పుడు టార్గెట్స్ని డైరెక్ట్గా ఏరియల్ రెక్కి ఏరియల్ డిస్ట్రక్షన్ ద్వారా వార్ కేమ్ టు అన్ ఎండ్ ఎట్ ఎ ఫాస్టర్ పేస్. కానీ మనకు నష్టం కూడా బాగా జరిగింది. తుదికి ప్రతిసారి విజయం మనదే, సరెండరింగ్ వాళ్ళదే. అయినప్పటికీ కార్గిల్లో నేర్చుకున్న విషయాలన్నీ దాని తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్ అనేది ఇది అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ వార్ఫేర్. ఓకే. సో 2.5 years క్రితం ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేశాము. దానికి నిన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ డిఫరెంట్ ఏంటంటే అందులో అది చేసింది ఆర్మీ, కేవలం ఆర్మీ అవియేషను, ఆర్మీ సోల్జర్సు. అందులో సోల్జర్సు పిఓకేలోకి దిగి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసి వాళ్ళ మనుషులను కిల్ చేసేసి తిరిగి పట్టుబడకుండా వాళ్ళకి తెలియకుండా మన భూభాగంలోకి వచ్చేసారు. కానీ నిన్న జరిగింది ఆర్మీ రోల్ లేదు అందులో, కేవలం ఎయిర్ ఫోర్సు. 2 స్థావరాలలో పిఓకేలు, ఒకటి పాకిస్తాన్ జస్ట్ ఆన్ ద బార్డర్ కూడా మనం వెళ్ళొచ్చాము. దాన్ని మిలిటరీ ఆపరేషన్ కానీ యుద్ధం కానీ అసలు అనుకోకూడదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు దే ఆర్ నోన్ ఫర్ దర్ ప్రొపగండా అండ్ ఫాల్స్ అలిగేషన్స్. ఓకే రైట్. అనంతకృష్ణ గారు, మీరు కూడా కార్గిల్ వార్ వెటరన్గా ఉన్నారు. మీరు అప్పుడు యుద్ధంలో పాల్గొన్న సందర్భంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీ ఎక్స్పీరియన్స్ అక్కడ ఎలా ఉంది? కార్గిల్ వార్ ఇప్పుడు సార్ చెప్పినట్లు కొన్ని ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే అక్కడ ఏముంది అంటే బార్డర్లో కొన్ని పోస్టులు వాళ్ళు డామినేట్ చేస్తారు. ఓకే. అంటే కొన్ని పోస్టులు ఎట్లున్నాయంటే ఎగ్జాంపుల్గా సాంబా సెక్టర్లో ఒక పోస్ట్ ఉంది. వాళ్ళు దానిపైన నిలబడితే సాంబా రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ ఇండియావి ఏ వెహికల్స్ పోతుంది, ఎన్ని పోతున్నాయని వాళ్ళు కౌంట్ చేసే అంటే విజిబుల్ ఉంటుంది ఆ పోస్ట్కి. ఒక పోస్ట్ ఉంది అక్కడ. కొన్ని పోస్టులు మనవి డామినేట్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు కార్గిల్ ఏంటంటే వాళ్ళకి అక్కడ డామినేట్ ప్లేస్ అది. వాళ్ళు అక్కడ ఎంటర్ అయ్యే వరకు కూడా మన సెక్యూరిటీ కొంచెం వీక్గా అక్కడ స్టార్ట్ చేశారు. మనకు ప్రాణ నష్టం బాగానే జరిగింది అప్పుడు. ఓకే. స్టార్ట్ అయిన ఒక 2-3 days తర్వాత మాకు కాల్స్ వచ్చేది అనమాట. మేము ఇంజనీర్స్, మా ఇంజనీర్స్కి ఏంటంటే మేము ఫ్రంట్లో ఉంటాం. అంటే అవసరమైతే ఫ్రంట్లో ఉంటాము. మాది ఇన్ఫెంట్రీ రోల్ లెక్కలని. అంటే ఇప్పుడు ఫార్వర్డ్లో సపోజ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా క్రాస్ అవుతుంటే ఏదైనా నది ఉంది, లేదంటే రోడ్ డ్యామేజ్ అయిందంటే అక్కడ బ్రిడ్జ్ చేయాలంటే మేము వెళ్ళాలి. ఓకే. ప్లస్ ఇన్ఫెంట్రీ వాళ్ళకి సపోర్ట్గా కూడా వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇన్ఫెంట్రీలకి వెళ్ళినప్పుడు మేము ఇక ఫ్రంట్ లైన్ ఆర్మీ లెక్కలనే వస్తుంది. అంటే మాది డబుల్ రోల్ ఇంజనీర్స్. ఐదర్ ఇటు మా టాస్క్ చేయాలి ప్లస్ ఇన్ఫెంట్రీకి సపోర్ట్ చేయాలి. మేము మూవ్ చేసినప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే సౌత్లో మనకు ఆర్మీకి అంత వాల్యూ ఉండదు. నేను రాత్రి 11 o'clock మూవ్ చేశాను ట్రూప్స్. నా కంపెనీ నేనే తీసుకెళ్ళాను. మా మేజరు ఉదయం రక్కికి వెళ్ళారు. నాకు ఆర్డర్ వచ్చింది మీరు తీసుకెళ్ళాలి అంటే నాతో పాటు ఒక మేజర్ వచ్చారు. నైట్ 11 o'clockకి మేము సాంబాలో ఎంటర్ అయిపోతుంటే మీరు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 500 yardsకి ఒకటి షామియానా కొట్టుకొని మొత్తం కూర్చున్నారు సివిలియన్స్. విత్ డ్రింక్స్, కుంకుమ బొట్టు పెట్టి తిలకం దిద్ది. అది అసలు మేము అసలు మనకి ఇల్లు భార్య పిల్లలు ఎవరు జ్ఞాపకం రాలి. అంటే బార్డర్లో మనకని ఇంత సపోర్ట్ ఉంది. అంటే ఇండియాలో ఉన్నది అదొకటి అండి. బార్డర్లో అసలు ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ అయిందంటే ఒక పక్క రైఫల్ ఉంటే ఇంకో పక్క వాళ్ళు ఉంటారు. అంటే మేమున్నాం సపోర్టర్. అది మన భారతదేశ పౌరులది ఒక ప్రత్యేకత. రావు గారు, ఈ మొత్తం సమస్య అంతా కూడా ప్రధానంగా ఇప్పుడు వస్తున్న పరిస్థితి అంతా కూడా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ప్రధానంగా అక్కడే ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారత్లో ఏదో రకంగా డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నాలు, కుట్రలు వరుసగా కొనసాగుతున్న పరిస్థితి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఈ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ప్రమేయం ఏ విధంగా ఉంటుంది? అలాగే ఈ ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషించడంలో పాకిస్తాన్ వైపు నుంచి ఎట్లాంటి ప్రయత్నాలు వాస్తవంగా జరుగుతుంటాయి? ఇది ప్రపంచం అంతటికీ తెలిసిన విషయమే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. టెర్రరిస్ట్స్కి ప్రపంచంలో అన్నింటికంటే వేరే దేశాలలో కూడా అక్కడిక్కడ కొన్ని చిన్న పాకెట్స్లో ఉండొచ్చు. మ్యాక్సిమం టెర్రరిజం ఈజ్ ఫండెడ్, సపోర్టెడ్, ట్రైన్డ్, హోస్టెడ్ బై పాకిస్తాన్ అండ్ పిఓకే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇంకొకటి చెప్పాలంటే ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ, పాకిస్తాన్ వాళ్ళే సపోర్ట్ చేసినప్పటికీ మా దగ్గర లేడు అని అమెరికాకే అబద్ధం చెప్పిన వాళ్ళు అబోటాబాద్లో ఉన్నప్పుడు. సో అమెరికా వాళ్ళు వచ్చి
ఆయనను పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. మట్టు పెట్టారు అక్కడ. మనం ఇంకా అంతగా చేయలేదు యాక్చువల్లీ. అదేదో ఒక్కటి బాలాకోటు జస్ట్ ఆన్ ద బార్డర్. ఓకే. వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ యాజ్ బిగ్ యాజ్ టేకింగ్ అవే ద ఒసామా బిన్ లాడెన్. ఓకే. It is just the rightful act we have done. It is not a military action at all. ఓకే. చివరిగా ముగించే ముందు అనంతకృష్ణ గారు, ఇప్పుడు మన పైలట్ ఎవరైతే వాళ్ళ అధీనంలో ఉన్నాడో అతన్ని విడిపించడానికి ఎట్లాంటి ఒత్తిడి పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది భారత్ వైపు నుంచి పాకిస్తాన్ పైన? ఒకటి, మనము యుఎన్ఐలో కంప్లైంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనము వాళ్ళ గగనతలం పోలేదు, మన పైలట్ మన బార్డర్లోనే మేబీ ట్రైనింగ్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. ఓకే. ట్రైనింగ్ కొరకే వెళ్ళి ఉంటాడు. దాన్ని వాళ్ళు తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు. ఇంకొకటి, వారు కాలేదు, మనం చేసింది కూడా యాంటీ టెర్రరిస్ట్కే. దాని మీదనే మనం అటాక్ చేశాము. ఓకే. వారు అయితే కాదు, వాళ్ళకి ఇది సంబంధం లేని విషయమే. ఇప్పుడు ప్రపంచ దేశాలకు చెప్తుంటే మా మీదకి వచ్చిండ్రు అంటుండ్రు. మీ మీదకి ఎప్పుడు వస్తారు? ఒకసారేమో మాకేం కాలేదు అంటాడు ప్రైమ్ మినిస్టర్. మాకు కాలేదు అన్నప్పుడు నువ్వు వదిలేసేయాలి. దీనికి ముఖ్య కారణం ఈరోజు మనం ఇంత నష్టపోతున్నామంటే 2000 ఖందారాలో ఏదైతే మనము ఆ టెర్రరిస్ట్ను వదిలినామో మసూద్ అజర్ ఈరోజు ఇంత ఆర్మీ దెబ్బతిన్నదంటే మెయిన్ కల్పరేట్ వాడే. ఆ రోజు మనం 200 మంది కొరకు యాక్చువల్గా వదిలినాము. అంటే ఈరోజు 200 కంటే ఎక్కువ చనిపోయారు 2000 నుంచి కౌంట్ చేసుకుంటే. మెయిన్ సూత్రధారి అతను. తప్పు చేశామేమో అనిపిస్తుంది. కాకపోతే అప్పుడు 200 మంది పౌరులను వదలకుంటే కూడా భారతదేశ ప్రభుత్వాన్ని అప్పుడు అందరూ తిడతారు. 200 ఒక్కటి కొరకు ఇంతమంది చనిపోయారు. రెండు ఆలోచన చేసి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది. కానీ అది మనకు చాలా ఎఫెక్ట్ పడుతుంది, చాలా పెద్ద దెబ్బ. దాంతో మనకు ఈరోజు కూడా మనము ఈ పరిణామాలు ఎదుర్కొంటామంటే వాడే మెయిన్ రీజన్. ఓకే. ఇప్పుడు బిన్ లాడెన్ని ఎలాగైతే హతమార్చిండ్రో వాడిని కూడా అలాగ హతమారిస్తే కొంచెమన్నా తగ్గుతుంది అనుకుంటున్నాను ఈ టెర్రరిజం. రైట్. మొత్తానికి మనం చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. యుద్ధం రెండు దేశాలకు కూడా మంచిది కాదనే అభిప్రాయాన్ని కూడా అందరూ వ్యక్తం చేస్తున్నారు. శాంతినే కోరుకుందామని అందరూ కూడా సూచిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే నీడ్ ఆఫ్ ద అవర్ ప్రధానంగా భారతదేశానికి సంబంధించి వాయుసేనకు సంబంధించిన ఫైటర్ పైలట్ పాకిస్తాన్ అధీనంలో ఉన్నాడు కాబట్టి అతన్ని విడిపించేందుకు అవసరమైన అన్ని రకాల ఒత్తిడిని పాకిస్తాన్పై పెంచి అతన్ని సురక్షితంగా మళ్ళీ దేశానికి తిరిగి తీసుకురావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు, ప్రార్థన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నాం. జై హింద్. జై హింద్. ఇది ఇవాళ ప్రైమ్ డిస్కషన్. నమస్తే.